మన ఇన్నర్ పీస్ యూట్యూబ్ ఛానల్లో 'మరణం లేని మీరు' సెషన్స్‌లో ఈరోజు ఎపిసోడ్‌కి మీ అందరికీ స్వాగతమండి. లాస్ట్ ఎపిసోడ్‌లో మన ఫిజికల్ బాడీ యొక్క పరిధి చాలా తక్కువ అని, యాస్ట్రల్ బాడీ పరిధి చాలా చాలా ఎక్కువ అని తెలుసుకున్నాం. యాస్ట్రల్ ట్రావెల్‌లో మనకు నిజమైన రక్షణ ఏమిటి? భయం లేకుండా ఉండటమే కదా! మనకి యాస్ట్రల్ ట్రావెల్‌లో ఎలాంటి జంతువులు, ఎలాంటి వింతలు కనిపిస్తూ ఉంటాయి అని కూడా తెలుసుకున్నాం. మధ్య సూక్ష్మ లోకాల్లో మనం ఎవరెవరిని కలవచ్చు, మనం ఏమేమి చేయొచ్చు అని చాలా అద్భుతంగా డిస్కస్ చేసుకున్నాం. అయితే రాంప మనకొక ఎగ్జాంపుల్ లాగా ఒక వివరణ ఇస్తారు. అలాంటి అనుభవాన్ని మనం సొంతం చేసుకోవాలని కోరుకోవాలి అంటారు కదా రాంప. మరి దానికి కావలసింది కేవలం సాధన. అలాగే ఈ సూక్ష్మ శరీరయానం గురించి మరికొంత తెలుసుకుందాం. ఈ సూక్ష్మ శరీరయానం యాస్ట్రల్ ట్రావెల్ అనేది ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. అందుకే ఈరోజు ఈ విషయానికి సంబంధించి మరికొన్ని చక్కటి గుర్తుంచుకోవలసిన అంశాలను గురించి మనం డిస్కస్ చేసుకుందాం. అత్యంత శ్రద్ధతో ఈ ఎపిసోడ్‌ని వినాలి అని నా కోరిక. కనీసం ఇదివరకటి ఎపిసోడ్స్‌ని ఎంత శ్రద్ధగా అధ్యయనం చేశారో, విన్నారో అంతే జాగ్రత్తగా ఈ ఎపిసోడ్‌ని కూడా వినండి. తరువాత సూక్ష్మ శరీరయానానికి ఒక శుభ ముహూర్తాన్ని మనం ఫిక్స్ చేసేసుకోవాలి. రాబోయే కొద్ది రోజుల్లో ఓ సాయంత్రాన్ని మన ప్రయోగానికి కేటాయించి ఉంచుకోవాలి. మనం నిర్ణయించుకున్న ఆ సాయంత్రం నాడు సంపూర్ణ చైతన్యంతో సూక్ష్మ శరీరయానం చేస్తానని, అన్ని విషయాలు జరిగినవి జరిగినట్లుగా గుర్తుంచుకోగలనని నిశ్చయించుకోవాలి మనం. ఏ పనినైనా ఓ నిర్ణీత రోజున చెయ్యాలని ముందుగా నిశ్చయించుకుని, అందుకు తగిన ప్రయత్నాలు ముందుగా చేసుకోవడంలో ఉన్న లాభం గురించి మీకు తెలుసు కదా! మన పూర్వీకులు ఒక మాటను అనేక సార్లు రిపీట్ చేస్తూ ఉండేవారు. ఇంకో రకంగా చెప్పాలి అంటే ఒక మంత్రాన్ని, అంటే ఒక విధమైన ప్రార్థన, కోరిక తీర్చమని ప్రాధేయపడే పద్ధతి అనుకోవచ్చు. సో, ఒక మంత్రాన్ని నిరంతరం జపిస్తూ ఉండేవారు. ఈ మంత్రం యొక్క ముఖ్య ఉద్దేశం తమలోని అచేతనా స్థితిలోని మనస్సును ఉద్దేశించి కర్తవ్యాన్ని మనం కోరే విధంగా జరిపించేటట్టు చూడమని కోరడం అన్నమాట. చేతనా స్థితిలో కాన్షియస్‌గా ఉన్న మనస్సుతో చేసే పునశ్చరణం 10వ వంతు మనస్సుతో చేసేది అయినప్పటికీ, మిగిలిన 9 వంతుల అచేతనా స్థితి సబ్‌కాన్షియస్ మైండ్‌లోని మనస్సుకు ఒక ఖచ్చితమైన ఆజ్ఞను చేరవేయగలుగుతుంది. మనం కూడా ఇప్పుడు చెప్పుకోబోయే మంత్రం లాంటి దానిని జపించవచ్చు. ఆ మంత్రం ఏమిటి? ఫలానా రోజు సాయంత్రం మీరు ఫిక్స్ చేసుకున్న ఆ రోజు, ఆ డేట్ చెప్పుకోవచ్చు ఇక్కడ. ఫలానా రోజు సాయంత్రం సూక్ష్మ శరీరయానం చేయబోయే నేను ఆ కార్యాన్ని నా సంపూర్ణ చైతన్యంతో నిర్వహించగలను గాక. స్వశరీరంలోకి పునఃప్రవేశించిన తరువాత నా అనుభవాలన్నీ నాకు గుర్తుండగలవు గాక. ఈ సూక్ష్మ శరీరయానాన్ని నేను నిర్విఘ్నంగా సాగించగలను గాక. ఈ విషయాన్ని మనం రిపీట్ చేసుకుంటూ ఉండాలనమాట. అంటే మనం కమింగ్ సండే ఈవినింగ్ ఫలానా టైంకి ఇది చేద్దాం అనుకున్నామనుకోండి. సో, ఇప్పుడు ఈ క్షణం నుంచి మనం ఈ మంత్రాన్ని రిపీట్ చేసుకుంటూ ఉంటే, ఆ టైం వచ్చేటప్పటికి మనం చాలా చక్కగా, హాయిగా ఈ సూక్ష్మ శరీరయానాన్ని చేయటానికి మనం సిద్ధమైపోవచ్చు. ఈ మంత్రాన్ని మనం 3 సార్లు జపించాలి. అంటే ముందుగా ఓసారి జపించాలి, రెండోసారి రిపీట్ చేయాలి, మూడోసారి రిపీట్ చేయబడ్డ ఆ మంత్రాన్ని పునరుద్ఘాటించి సుస్థిరంగా ప్రతిష్ఠింప చేసుకోవాలి. చాలా స్ట్రాంగ్‌గా, గట్టిగా ఇట్ హ్యాపెండ్ అన్న ఫీలింగ్‌తో చెప్పుకోవాలనమాట. ఇలా 3 టైమ్స్ చెప్పుకోవాలి. ఇలా 3 టైమ్స్ అట్‌లీస్ట్ ఒక రోజులో 3 సార్లు చెప్పుకుంటూ ఉండాలి. మార్నింగ్ లేచిన వెంటనే ఒకసారి 3 టైమ్స్ రిపీట్ చేసుకోవాలి. మధ్యాహ్నం ఒక 3 టైమ్స్ రిపీట్ చేసుకోవాలి.
అలాగే పడుకోబోయే ముందు ఒక 3 టైమ్స్ రిపీట్ చేసుకోవాలి. కనీసం రోజులో 3 సార్లు, ఒక్కొక్కసారి 3 టైమ్స్ రిపీట్ చేయాలి. అంటే ఇక్కడ 3 సార్లు చెప్పుకోవాలనుకున్నాం కదా! ఆ మంత్రాన్ని ఒకేసారి, ఒకే టైంలో. 3 సార్లు ఎందుకు అంటే, ఫస్ట్ టైమ్ మామూలుగా చెప్తాం. సెకండ్ టైమ్ చెప్పిన దాన్నే మళ్ళీ చెప్తున్నప్పుడు, మనం వాటి మీద కొంచెం కాన్సంట్రేషన్ పెరుగుతది. థర్డ్ టైమ్ మనం చెప్పిన దాన్ని, సెకండ్ టైమ్ చెప్పిన దాన్ని చాలా స్ట్రాంగ్‌గా, గట్టిగా ఇట్ హ్యాపెండ్ అన్నట్టు చెప్పుకుంటాం. సో, ముందుగా మనం ఒక చేయబోయే పనిని గురించి ప్రకటిస్తాం. ఇలాంటి ఉత్తుత్తి ప్రకటనలని మనం ఎన్నో చేస్తూ ఉంటాం కాబట్టి, మన సబ్‌కాన్షియస్ మైండ్ ఈ మాటని ఎప్పటికీ ఏమాత్రం పట్టించుకోదు. పైగా వాగుడుకాయ మాటలేం ప్రయోజనం లేనివిలే అని కొట్టిపారేస్తుంది కూడా. సో, మొదటిసారి ఫస్ట్ టైమ్ మనం ఈ మంత్రాన్ని రిపీట్ చేసినప్పుడు, మన సబ్‌కాన్షియస్ మైండ్ అసలు ఏమీ పట్టించుకోదు. అదే మంత్రాన్ని అదే టైంలో రెండోసారి అదే మాటల్ని అక్షరం పొల్లుపోకుండా మనం రిపీట్ చేస్తే, మన సబ్‌కాన్షియస్ మైండ్ కాస్త కదిలి, మనం చెప్పే మాటల్ని అర్థం చేసుకోడానికి ట్రై చేస్తుందంతే. సో, ముచ్చటగా మూడోసారి ఖచ్చితంగా మనం రిపీట్ చేయబడ్డ మాటల్ని యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ చెప్పినప్పుడు, మన సబ్‌కాన్షియస్ మైండ్ మీద అవి పూర్తిగా పనిచేస్తాయి. మన కోరిక మాత్రం అందులో స్థిరంగా ముద్ర వేసేసుకుంటుంది. ఈ మంత్రాన్ని సబ్‌కాన్షియస్ మైండ్‌లోని మనస్సు గాఢంగా గుర్తుంచుకుంటుంది. ఈ మంత్రాన్ని మనం ఉదయాన 3 టైమ్స్ జపించాలి. మధ్యాహ్నం ఒక 3 టైమ్స్, సాయంత్రం పడుకునే ముందు ఒక 3 టైమ్స్ అనేవి రిపీట్ చేసుకోవాలి. సో, ఒక్కోసారి మంత్రాన్ని జపిస్తూ ఉంటే చెక్కలోకి ఒక పెద్ద మేకును సుత్తి పెట్టి ఒక్కో దెబ్బ వేసి దిగ్గొడుతున్నట్లు మన సబ్‌కాన్షియస్ మైండ్‌లోకి మన కోరికను స్థిరంగా లోపలికి పంపుతున్నట్లు మనం అర్థం చేసుకోవాలి. ఒక్క దెబ్బతోనే మేకు చెక్క లోపలి వరకు ఎలా పోదో, ఒక్కోసారి జపించబడ్డ మన మంత్రం మన అంతఃకరణకు చేరనే చేరదు. ఒక్కో దెబ్బ మేకును చెక్క లోపలికి ఎలా పంపుతూ ఉంటుందో, ఒక్కో మంత్ర పునశ్చరణ కొంచెం కొంచెంగా కోరికను మన అచేతన మనస్సు అంటే సబ్‌కాన్షియస్ మైండ్ లోపలి పొరల్లోకి గాఢంగా నాటుకునేట్లు చేస్తుంది. ఈ విద్య కొత్తేం కాదు. మానవత్వం ఎంత ప్రాచీనమైనదో ఈ పద్ధతి కూడా అంత ప్రాచీనమైనది. మన ప్రాచీనులకి చాలా మంత్రాలు తెలుసు. వాటినెలా రిపీట్ చేయాలో కూడా వారికి బాగా తెలుసు. చాలా బాగా తెలుసు. నాగరికత బాగా తెలిసిన మనమే ఈ విద్యలన్నీ మర్చిపోయాం. లేదా ఈ విద్యలు పనిచేయవనే అపనమ్మకం పెంచుకొని సినిక్స్‌గా అయిపోయాం. ఈ కారణం వల్ల మన మంత్రాలను మనం ఒంటరిగా ఉన్నప్పుడే పరీక్షించాలి. ఎవరి ముందు వీటిని రిపీట్ చేయకూడదు. మంత్రాలను నమ్మని జనం ఉంటారు కదా! వాళ్ళ ముందు మనం రిపీట్ చేస్తే మనల్ని వాళ్ళు ఎగతాళి చేస్తారు. లేకపోతే మనలో కూడా అనుపానపు బీజాలను పడేసి నీళ్లు చల్లిపోతారు. ఇలా ఎగతాళి చేసిన వారి వల్లే, ఇలా అనుమానాలు సృష్టించే వారి వల్లే మానవులు ప్రకృతి దేవతలతో స్నేహాన్ని మరిచిపోగలిగారు. కనీసం వాళ్ళని చూడనైనా చూడలేకపోతున్నారు. అన్ని జంతువులతో పూర్వం తాము జరిపినట్లు మనోభాషణ, టెలిపతిక్ సంభాషణలను ఇప్పుడు జరపలేకపోతున్నారు అంటున్నారు రాంప. ఈ విషయాన్ని మనం ఎప్పటికీ గుర్తుంచుకోవాలి. మనము సాయంత్రాన్ని నిర్ణయించుకొని స్థిరం చేసుకోవాలి మన ఆస్ట్రల్ ట్రావెల్ కోసం. ఆ మంచి రోజు వచ్చే నాటికి మనం ఏమాత్రం టెన్షన్ పడకుండా ప్రశాంతంగా ఉండాలి. మనతోనూ, ఇతరులతోనూ శాంతిని పాటిస్తూ ఉండగలగాలి. ఇది చాలా ముఖ్యం. మనలో ఏమాత్రం ఉద్విగ్నత ఉండకూడదు. ఏ సంశయము మనలో తలెత్తి మనల్ని ఉద్రేకం చెందనీయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఎవరితోనో ఓ విషయం గురించి తీవ్రంగా వాదించి యుద్ధం చేయాల్సొచ్చిందనుకోండి, మన శుభదినం నాడే మనం ఏ రోజైతే ఆస్ట్రల్ ట్రావెల్ చేద్దాం అనుకున్నామో ఆ రోజే ఇది జరిగిందనుకోండి, కొంచెం ఆలోచించి మాట్లాడే టైం కూడా లేకపోయిందని మనం అనుకుంటూ ఉండొచ్చు. ఆలోచనకు కాస్త టైం చిక్కి ఉంటే ఏం మాట్లాడి ఉంటే బాగుండేదో ఆ మాటలని వెతుక్కుంటూ ఉండే ప్రయత్నాన్ని మనం చేస్తూ ఉండొచ్చు. మనతో పోట్లాట
పెట్టుకున్న వ్యక్తి మనల్నేమన్నాడో ఆ మాటలన్నీ గుర్తొచ్చి మన ఆలోచన సూక్ష్మ శరీరయానం మీద లగ్నం కాదు, కేంద్రీకృతం కాదు, నిమగ్నం కాదు. ఈ విధంగా ఓ మంచి రోజు వృధాగా స్వయంకృతాపరాధం వల్ల నాశనం అయిపోతే మళ్ళీ మరో రోజు కోసం వెతుక్కోక తప్పదు కదా! సరే, ఈ గొడవలేవీ జరగలేదు అనుకుందాం. మన రోజంతా ప్రశాంతంగానే ఉన్నాము అని అనుకుందాం. మనం ప్రేమించే మనిషిని లేదా బంధువుల్ని చూడాలని మనం చేసే ప్రయాణాల్లో ఎలా ఉత్సాహంతో ఉవ్విళ్ళూరుతుంటామో, అలాగే ఈ సూక్ష్మ శరీరయానానికి సాయంత్రం ఎప్పుడవుతుందా అనే హుషారుతో మనం ఎదురు చూసామనుకోండి, సాయంత్రం అవుతుంది. చీకట్లు పడతాయి. మనం మన గదిలోకి వెళ్తాం. నెమ్మదిగా పడుకోవడానికి తగిన బట్టల్ని ధరిస్తాం. ఉచ్ఛ్వాస, నిశ్వాసలు నెమ్మదిగా సాగుతూ ఉంటాయి. మనం ప్రశాంతంగా ఉంటాం. ఒకసారి మన డ్రెస్ సుఖంగా ఉన్నదా లేదా అని గమనించాలి. మెడ దగ్గర పట్టేసినట్లు కానీ, నడుమును గట్టిగా బిగదీసి పట్టినట్లు గానీ ఉందేమో ఓసారి చూసుకోవాలి. లేకపోతే మంచి రసవత్తరమైన ప్రయాణం మధ్యలో ఈ డ్రెస్ వల్లే మనకు విఘ్నం ఏర్పడి వెనక్కి రావచ్చు. మన గదిలో గాలి, ఉష్ణోగ్రత సరిగ్గా ఉన్నాయో లేవో బాగా గమనించాలి. మనం వేసుకున్న బట్టలు తేలిగ్గా ఉన్నాయా లేక బరువుగా ఉన్నాయా అని గమనించాలి. తేలిగ్గా, లూజ్గా ఉంటే చాలా హాయిగా ఉంటుంది. సూక్ష్మ శరీరం నుంచి మళ్ళీ మనం ఫిజికల్ బాడీలోకి వచ్చేటప్పుడు ఈ బరువునంతా మనమే మొయ్యాల్సి ఉంటుంది కదా! అందుకని లైట్‌గా, హాయిగా ఉండే డ్రెస్ వేసుకుంటే చాలా బావుంటుందనమాట. సో, మనం ఈ సూక్ష్మ శరీరయానాన్ని చేయడానికి ముందుగా మనం ఒక డేట్ ఫిక్స్ చేసుకొని, ఒక మంత్రాన్ని ఇప్పటి నుంచి ఆ డేట్ వచ్చే వరకు రిపీట్ చేసుకోవాలి. ఎలా రిపీట్ చేసుకోవాలో గుర్తుంది కదా! రోజుకి 3 సార్లు, ఒక్కొక్కసారి 3 టైమ్స్. ఆ 3 టైమ్స్ ఎందుకు రిపీట్ చేయాలి? మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో మన కోరిక ప్రింట్ అయిపోవడానికి 3 టైమ్స్ రిపీట్ చేయాలి. అలాగే రోజంతా ఆ రోజు ఏ రోజైతే మనం ఈ సూక్ష్మ శరీరయానం చేద్దామనుకుంటున్నామో, ఆ రోజంతా మనం ప్రశాంతంగా ఉండేటట్టు చూసుకోవాలి. ఎందుకలా ప్రశాంతంగా ఉండేటట్టు చూసుకోవాలి అన్నది కూడా మీకిప్పుడు క్లియర్ కదా! సో, ఈ మంత్రం అయితే చెప్పుకోవడం స్టార్ట్ చేసేయండి. ఒక డేట్ ఫిక్స్ చేసేసుకొని, తరువాత సూక్ష్మ శరీరయానం చేసే ప్రాసెస్‌ని మనం మన నెక్స్ట్ ఎపిసోడ్‌లో డిస్కస్ చేసుకుందామా? దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. హ్యావ్ ఎ గ్రేట్ డే. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ.